కాకినాడ నగరంలో ఉన్న పురాతన సంపదను రక్షించుకోవాలని, అలాగే పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కరువు వరదలు నివారణ ప్రపంచ ప్రజా కమిషన్ చైర్మన్ రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ వెల్లడించారు. కాకినాడ నగరం ప్రస్తుతం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్లో వారసత్వ సంపద సంరక్షణపై చర్చను PWCDF కోఆర్డినేటర్ ప్రసంగి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ వారసత్వ సంపద సంరక్షణపై రాజేంద్ర సింగ్ విలేకరులకు వివరాలను వెల్లడించారు. కాకినాడలోని వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద సమాజం మొత్తానికి చెందుతుందని, వీటిని పరిరక్షించుకొని భవిష్యత్ తరాలకు అందజేయాలన్నారు. వారసత్వ సంపదలో ప్రకృతి వనరులు, మడ అడవులు, హోప్ ఐలాండ్, తూర్పు తీర ప్రాంతం, పర్యావరణం అన్నీ కూడా భాగమేనని, ఆ సంపద ప్రజల ఆస్తి అని చెప్పారు. కాకినాడలోని చారిత్రాత్మక గల MSN చారిటీస్ భూములను, ఆస్తులను కొల్లగొట్టారని చూస్తున్నారని, అది తనకు చాలా బాధాకరంగా ఉందన్నారు. పూర్వ కట్టడాలను, ఆస్తులను కాపాడవలసిన వారే వాటిని అన్యాక్రాంతపరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో ఉన్న MSN చారిటీస్, పెద్ద మార్కెట్, PR కళాశాల, మెక్లారిన్ పాఠశాల, కోస్తా తీర ప్రాంతాలను కాపాడుకోవాలి అంటూ హితవు పలికారు. కొన్ని ట్రస్టులు ఆయా సంపదలకు రక్షణగా నిలుస్తున్నాయని, కానీ ఆ ఆస్తులు కాపాడవలసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వీర్యం చేస్తుందంటూ చెప్పారు. పౌర సమాజం బలంగా ఉంటేనే వారసత్వ సంపద, పురాతన కట్టడాలను కాపాడుకోవచ్చని, అలాగే పేదరికం నుంచి పేదలను విముక్తి కలిగించాల్సిన ట్రస్టులే పేదరికంలోకి కూరుకుపోతున్నాయంటూ రాజేంద్ర సింగ్ చెప్పారు. రాజేంద్ర సింగ్ హిందీలో చేసిన వ్యాఖ్యలను పర్యావరణ సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తెలుగులోకి అనువదించారు. అంతకుముందు వారసత్వ సంపద సంరక్షణపై కాకినాడకు చెందిన పలువురు నుంచి సలహాలు, సూచనలు తీసుకుని వాటిపై చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో JNTUK ప్రొఫెసర్లు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, సామాజికవేత్తలు చిక్కాల దొరబాబు, P. శివశంకర్, TK విశ్వేశ్వరరెడ్డి, K. మృత్యుంజయరావు, I. దోసగిరిరావు, గూడూరు వెంకటేశ్వరరావు, వక్కల్లంక రామకృష్ణ, చిక్కాల అబ్బు, నందమూరి వినోద్, ఉద్దండ రాజ్యలక్ష్మి, G. సత్యమూర్తి, మల్లాడి రాజు, పప్పు దుర్గా రమేష్, MD జవహర్ అలీ, కిషోర్ కుమార్, దూసర్లపూడి రమణరాజు, BBLN మూర్తి, BV రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మన పాత స్ట్రక్చర్స్ ఏం చేస్తున్నాం, బయట పాత స్ట్రక్చర్స్ లోపల ఏం చేస్తున్నాం, పుట్టి లేసి చేంజ్ చేస్తున్నాం. నా రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చింది. అలాగే మరి అది చేసి రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు not be included in the government, merged with the government. Yes. So it has to remain as a separate thing. But what charity ఆ ట్రస్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ముప్పట్లో ఉన్నారు. అది కరెక్టే. దానికోసం ఏం చేసామంటే MSN చారిటీస్ పరిరక్షణ సమితి అని పూర్వ విద్యార్థులతోటి మేము పరిరక్షణ సమితి ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఏదైతే 258 ఎకరాలు ఉందో దానికోసం ఆల్రెడీ కోర్టులో ఉంది. ఆ కోర్టులో మేము పరిరక్షణ సమితి ఇంప్లీడ్ అవ్వి అది మేము ఖచ్చితంగా సాధించుకుంటాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దీని మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఎవరైతే లీజుదారులు ఉన్నారో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈవేళ వాళ్ళ సొంత ఆస్తుల కింద వాళ్ళ పిల్లలకు కూడా కట్నాల రూపంగా ఇచ్చి, అలా ఆడపిల్లలకి కట్నాల రూపంగా ఇచ్చి, ఆడపిల్లలకు మళ్ళీ ఆడపిల్లని చేసుకుంటే కట్నాల రూపంగా ఇచ్చి, ఈ రకంగా MSN చారిటీస్ ఆస్తులు ఈ కౌలుదారులు అనుభవిస్తున్నారు. దానికోసం కాకినాడలో ఈ పౌరులందరూ కూడా కలిపి మనం ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి MSN చారిటీస్ పరిరక్షణ సమితి మేము నడుము బిగిస్తాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా ఇవాళ ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ 1983లో ఆ కార్పొరేషన్ ద్వారా 100 ఎకరాలు ఏదైతే మాడా ఫారెస్ట్ ఉందో ఆ మాడా ఫారెస్ట్ పక్కనే చేపల చెరువులు తవ్వించడానికి 100 ఎకరాలు కేటాయించి అది ట్రస్ట్ అని ఒకటి ఏర్పడిందో, ట్రస్ట్ అనేది ట్రస్టీస్ అనేది కాపాడడానికేనండి. ట్రస్ట్ ప్రజా సంపద మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ట్రస్ట్ అన్నారనుకోండి, ట్రస్టీలు కాదు అది. ట్రస్టీస్ ప్రజా సంపద, ట్రస్టీలు ధర్మకర్తలు. సో అది ప్రజా సంపద కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది దాంట్లో వెళ్ళడానికి, ఎవరికి అడ్డుకోవడానికి లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1.5 సంవత్సరం క్రితం ఆ ట్రస్ట్ని కూడా డిజాల్వ్ చేసేసి ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండడం తప్పు కాదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాన్ని నాశనం చేస్తుంది, అది తప్పు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాన్ని ధర్మకర్తగా వ్యవహరిస్తే
ఆ ట్రస్టీ బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ తీసుకుంటే ఇబ్బంది లేదు. ఆ ట్రస్టీ బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకునేటట్టు చేసి తీరుతామని మాత్రం మీకు మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కదా. సో మొట్టమొదటి ఇంకోటి ఏంటంటే, నేను కాకినాడలో 75, 76 నేను ఇక్కడే ఉద్యోగం చేశాను. సో నాకు ఈ కాకినాడ ప్రాంతంతో ఒక అనుబంధం ఉంది. నాకు రాజేంద్ర సింగ్ గారితో మిత్రత్వం ఉంది, అలాగే ప్రసంగ ఆదినారాయణతో ఉంది. ఇప్పుడు వర్షం రాష్ట్రం అంతా పడాలి, ఎక్కడ ఎందుకు పడుతుందంటే అన్నీ అనుకూలించిన దగ్గర ముందు వర్షం పడుతుంది. ఇప్పుడు అన్నీ అనుకూలించి కాకినాడలో ఇంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక్కడ మొదలైంది. ఇది ప్రతి జిల్లాలో ఆల్రెడీ రాజమండ్రి నుంచి మా రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు. నెక్స్ట్ ఆరిటేజ్ అక్కడ రాజమండ్రిలో పెట్టమంటున్నారు. ఆల్రెడీ విజయనగరం నుంచి నాకు మాట్లాడుతుండగానే ఫోన్లు వచ్చినాయి, సార్ మాకెప్పుడు పెడతారని. ఇది రాష్ట్రం అంతా జరుగుతుందండి, రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది.